ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త సిఎంఆర్ సంస్థల యజమాని మావూరి వెంకటరమణ భక్తులకు భారీ ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ నగరంలోని సీతమ్మధార వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర స్వామివారి ఆలయ నమూనా విగ్రహానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దాదాపు 24 గంటల పాటు ప్రసాద వితరణ కేంద్రాన్ని నిర్వహించి వేలాది మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మావూరి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, సిఎంఆర్ సంస్థ నిర్వాహకులు మాడా లింగమూర్తి, శంకర్రావు, లింగేశ్వరరావు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ ఆపరేటర్ మేము గత 22 సంవత్సరాలు బట్టి ఇక్కడ చేస్తున్నాం. ఏంటంటే స్టార్టింగ్లోని చాలా తక్కువ మంది గిరి ప్రదర్శన చేసేవారండి. విశిష్ట గత 15 ఏళ్ళు బట్టి బాగా పెరిగారు. దాంతోపాటు ఈ గిరి ప్రదర్శన వలన మన చాలామంది సింహాచలం అప్పన్న స్వామిని బాగా నమ్ముతారు. ఏంటంటే ఈ ప్రదర్శన చేయడం వలన ఆయురారోగ్యాలు బాగుంటాయి, అలాగే ధన సంపదలు బాగుంటాయి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, అలాగే మంచి ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ చేస్తారు. పూర్వం చాలా తక్కువ మంది చేసేవారు. ఈ విశిష్ట బాగా పెరిగి గత 18 సంవత్సరాలు బట్టి బాగా పెరిగింది. మా ఇల్లు ఇక్కడే కాబట్టి ఇది ఫస్ట్ నుండి ఇక్కడ మేము పెట్టడం జరిగింది. భక్తుల ఆదరణ, అలాగే ఈ ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. మేము గత 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. ఈరోజు జనాభా ఎంతమంది దగ్గర 8 నుండి 10 లక్షలు ఉండొచ్చు అనుకుంటున్నాను.